ఆయన ముందుగానే చెప్పారు, నేను 3వ దినాన్ని తిరిగి లెగుస్తాను. ఈ మందిరాన్ని, ఈ దేహాన్ని మీరు కూలిస్తే 3వ దినాన్ని నేను కడతానని, 3వ దినాన్ని తిరిగి లెగుస్తానని. ఎంత గొప్ప విషయం చెప్పడం ఎవరైనా చెప్తారు. చాలామంది మనకి జ్యోతిష్యాలు చెప్తూ ఉంటారు. చాలామంది ఫ్యూచర్ కోసం ప్రిడిక్షన్ చేస్తారు. ఇది జరగబోతుంది, ఇది నీ జీవితంలో జరుగుతుంది, ఇది నువ్వు చూస్తావు, ఇది జరుగుతుంది అని చెప్పి చాలామంది భవిష్యత్తు గురించి చెప్పే వాళ్ళు ఉంటారు. చెప్పింది చెప్పినట్టుగా జరగకపోవచ్చు. కానీ యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తే చెప్పింది చెప్పినట్లుగా ఆయన చేసి చూపించారు. ఆయన 3వ దినాన్ని తిరిగి లేస్తాను అని చెప్పినట్లుగానే 3వ దినాన్ని ఆయన తిరిగి లేచారు. హల్లెలూయా. ఇది ప్రపంచంలో ఈ దినము ఎవ్వరికీ లేదు. మనకి ఏ దినాలు ఉంటాయి? మహా అయితే పుట్టుక రోజు ఉంటుంది, ఆ తర్వాత మరణించిన రోజు ఉంటుంది తప్ప మనకి యేసుక్రీస్తు వరకు వచ్చేసరికి, యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చేసరికి ఆయన పుట్టుక, మరణము, మరణాన్ని జయించడం, ఈ దినము ప్రపంచంలో ఇంకెవ్వరికీ లేదు.